నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం రామదాసు కండ్రిగ పంచాయతీ ఎస్సీ కాలనీలో పౌర హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించగా అన్ని శాఖల అధికారులు పాల్గొని వారి శాఖలపై పౌర హక్కుల గురించి అవగాహన కల్పించగా ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చాట్ల వెంకట సుబ్బయ్య పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల సమస్యలు తీరుస్తున్నారని, ఎస్సీ కాలనీలో ప్రతి ఒక్కరికి వారి హక్కుల గురించి వివరించి అధికారులు పూర్తి అవగాహన కల్పించారని వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. మనకు ఉంటుంది కాబట్టి ఎవరైనా పెన్షన్స్ రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా లేదా ఇంకా మీకు ఏదైనా పథకంలో అర్హత ఉండి ఇంకా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియజేయండి. తర్వాత కమ్యూనిటీ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇంకా ఎవరికైనా పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ వీటికి మనకు పట్టాలు ఇచ్చిండి వాటి మీద హక్కులు ఎవరికైనా లేకపోతే అటువంటి విషయాలు కూడా రెవెన్యూ సిబ్బంది ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తారు. ముఖ్యంగా యాజ్ ఏ ఎంపీడీఓగా డెవలప్మెంట్ కింద మీకు ఏదైనా అవసరాలు ఉంటే తెలియజేయండి. థ్యాంక్ యూ. నా పేరు చాట్ల వెంకట సుబ్బయ్య, ఎక్స్ ఎంపీటీసీ రామదాస్ కండ్రిగ. ఈరోజు మా రామదాస్ కండ్రిగ పంచాయతీ ఎస్సీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం సంబంధించి ప్రభుత్వం ఈరోజు అధికారులు మొత్తం అన్ని డిపార్ట్మెంట్లని ఎస్సీ ఎస్టీ కాలనీలోకి వెళ్ళి పౌర హక్కులకు సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించేదానికోసం ఈరోజు మన వెంకటాచలం ఎంపీడీఓ గారు, అదేవిధంగా ఆర్ఐ గారు, వెలుగు డిపార్ట్మెంటు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, వెలుగు సిసి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ అందరూ అన్ని శాఖల అధికారులు హాజరైనారు. ప్రతి ఒక్కరికి ఈరోజు గ్రామాలలో ప్రజలకు సంబంధించి వాళ్ళ సివిల్ రైట్స్ గురించి అవేర్నెస్ చెప్పి ప్రభుత్వం వాళ్ళకి ఏవే సంక్షేమ పథకాలు ఇస్తుంది, వాళ్ళందరికీ ఎలాంటి హక్కులు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు ఉన్నాయని వాటన్నిటి మీద అంటే ఇళ్ల సమస్య కానీ, అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నగదు పడకుండా పోవడం వల్ల, అదేవిధంగా వాళ్ళ ఇళ్ల స్థలాలు అన్ని విధాలుగా వాళ్ళకి ప్రజలకి మీకు ఏమేమి హక్కులు ఉన్నాయి, మీ పిల్లలకు సంబంధించి కానీ, కుటుంబాలకు సంబంధించి కానీ, ఇంకా కమ్యూనిటీ పరంగా సమస్యలు కానీ అన్నింటి మీద కూడా ఈరోజు చాలా చక్కగా వివరించి అధికారులు మొత్తం అవేర్నెస్ ప్రోగ్రాం ఈరోజు చేశారు. ఈ ఎస్సీ కాలనీలో ఈరోజు గ్రామంలోని ప్రజలందరూ కూడా కాలనీ వాసులు కూడా సంతోషంగా పాల్గొన్నారు. అనేక సమస్యలను నోట్ చేసుకున్నారు. వీటిని త్వరితగతిన ప్రయారిటీ పరంగా ఈ విధంగా పరిష్కరిస్తామని చెప్పని హామీ ఇచ్చారు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రతినిత్యం ప్రజల్లో ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టి భారీ స్థాయిలో ప్రజా సమస్యల మీద పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వాల కన్నా భిన్నంగా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఈరోజు సివిల్ రైట్స్ మీద ఒక అవగాహన కార్యక్రమాలు పెట్టి అధికారులనే గ్రామాలకు పంపించి పనులు చక్కబెట్టే విధంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే కృషి చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.